హాయ్ అండి. ఈరోజు మీ అందరికీ నేను కొర్ర ఇడ్లీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేస్తాను. సేమ్ మన ఇడ్లీ ఎట్లా ప్రిపేర్ చేస్తామో అదే ప్రాసెస్‌లో ఇడ్లీ కూడా ప్రిపేర్ చేయాలండి. ఇది ఒక గ్లాస్ మినపప్పుకి ఒక గుప్పెడు సగ్గుబియ్యం. ఏ ఇడ్లీకైనా సగ్గుబియ్యం వేస్తే కొంచెం స్మూత్‌గా వస్తుంది. అందులో 3 గ్లాసెస్ ఆఫ్ కొర్ర ఇడ్లీ రవ్వ. దీన్ని మనం మినపప్పు, సగ్గుబియ్యం మార్నింగ్ నానబెట్టేసి ఈవినింగ్ అన్నీ కలిపి గ్రైండ్ చేసేసుకోవాలి. మీకు ఈవినింగ్ మళ్ళీ నేను చూపిస్తాను. ఈవినింగ్ మనం మినపప్పు, సగ్గుబియ్యం కలిసి గ్రైండ్ చేసుకోవాలి. ఇదిగోండి మనం మినపప్పు, సగ్గుబియ్యం కలిపి గ్రైండ్ చేసుకుందాం ఇప్పుడు. మినపప్పు మనం ఎంత మెత్తగా గ్రైండ్ చేసుకుంటే ఇడ్లీ అనేది అంత స్మూత్‌గా వస్తుందండి. కాబట్టి మినపప్పుని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మనం పప్పు అనేది ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకున్నాం కదా! ఇందులో మనం ఇప్పుడు ఏంటంటే రవ్వ కడుక్కోవాలి. జస్ట్ ఏంటంటే కడుక్కోవడం కాదు, జస్ట్ ఒక 5 మినిట్స్ నానబెట్టేసి అందులో కలిపేసేయాలి. ఈ రవ్వను మనం కడుక్కోవాల్సిన అవసరం ఉండదండి. ఆల్రెడీ నీట్‌గానే వచ్చేస్తుంది ఇది. జస్ట్ ఒక 5 మినిట్స్ ఈ వాటర్ అంతా ఇందులో అబ్జర్వ్ అయిపోతుంది. ఒక 5 మినిట్స్ తర్వాత అది తీసి అందులో కలిపేసుకొని పెట్టేసుకుంటే సరిపోతుంది. మనం 5 మినిట్స్ ఇలా కలిపి పెట్టుకున్నాం కదా వాటర్లో. ఇప్పుడు దీన్ని తీసి ఇదిగోండి మినప్పప్పు, ఇడ్లీ రవ్వ మనం బాగా కలిపేసుకొని నైట్ అంతా దీన్ని ఫర్మెంట్ చేసేసుకుంటే మార్నింగ్ ఇడ్లీ చాలా స్మూత్గా వస్తుందంటే రేపు మార్నింగ్ ఇడ్లీ ప్రిపేర్ చేసేటప్పుడు కూడా నేను మీకు ఒకసారి చూపిస్తాను. ఇదిగోండి ఇడ్లీ పిండి సేమ్ మన ఇడ్లీ పిండి ఎలా ఉంటుందో అలా కన్సిస్టెన్సీ రెడీ అవుతుంది. కాకపోతే కలర్ కొంచెం చేంజ్ ఉంటుందండి, ఎందుకంటే ఇవి కొర్రలు కదా, కొంచెం చేంజ్ అనేది వస్తుంది. రేపు మార్నింగ్ మళ్ళీ నేను మీకు చూపిస్తాను. ఇడ్లీ చూపిస్తాను చెప్పాను కదండి, దాంతోపాటు చిన్న చిన్న టిప్స్తో సాంబార్ ఇంకా చట్నీ ఎలా ప్రిపేర్ చేస్తానో కూడా చూపిస్తాను. ఇదిగోండి మా స్టోర్లో దొరికే ఆర్గానిక్ పప్పు అండి ఇది. దీనికి లైట్గా పొట్టు అనేది ఉంటుంది, పాలిష్ ఉండదండి. మనం జస్ట్ ఒక 2 అవర్స్ ముందు నానబెట్టుకుంటే తొందరగా ఉడికిపోతుంది. కుక్కర్లో వేసేసుకుంటే సరిపోతుంది. అప్పుడు పప్పు కన్నా మనం ఏంటంటే వెజిటేబుల్స్ ఎక్కువగా తీసుకోవాలండి. ఇదిగోండి ఆనపకాయ, దోసకాయ, పచ్చిమిర్చి, ఆనియన్, ఆలుగడ్డ, టమాటా, మన తోటలో ఫ్రెష్గా పండిన కరివేపాకు. ఆవాలు, జీలకర్ర, పోపులో ఇంకా ఫ్రెష్ కరివేపాకు, ఇంకా మిగతా వెజిటేబుల్స్ అన్నీ వేసేసుకొని మనం కొద్దిసేపు ఫ్రై చేసుకొని తర్వాత మూత పెట్టేసుకుంటే కూరగాయలనే మగ్గిపోతాయి. అంతలోపు మనం పప్పు అనేది ఉడికిపోయి ముక్కలు, తర్వాత దోసకాయ ముక్కలు దగ్గరగా ఉడికిపోయిన తర్వాత అందులో కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఇంకా టమాటో వేసేస్తే ఇంకొద్దిసేపు మూత పెట్టేస్తే ఇంకా బాగా మగ్గిపోతుందండి. ఆ తర్వాత నేను మీకు ఒక చిన్న టిప్ కూడా చెప్తాను, చూద్దాం. ఇదిగోండి ఇలా టమాటా కూడా యాడ్ చేసేసి మూత పెట్టేసి ఇంకొక 2 మినిట్స్లో కూరగాయలన్నీ ఉడికిపోతాయి. ఇప్పుడు మనకు రుచికి తగ్గట్టు సాల్ట్ అండి, మనం ఎంత పప్పు వేసామో దానికి తగ్గట్టు సాల్ట్, కొంచెం ఎండుకారం వేస్తానండి నేనైతే లైట్గా, తర్వాత బెల్లం, యాడ్ చేస్తాము, చిటికెడు పసుపు, కొంచెం గరం మసాలా యాడ్ చేస్తానండి. ఇందులో నేను ఎలాంటి సాంబార్ పౌడర్ కానీ ఏది కూడా యాడ్ చేయను. ఇందులో లైట్గా కొంచెం గరం మసాలా యాడ్ చేసేసి స్టవ్ ఆన్ చేస్తే అప్పటి వరకు మన పప్పు చల్లారిపోతుంది. అది తీసి ఇందులో కలిపేసుకుంటే సరిపోతుంది. అప్పుడు నేను ఎలా చేయాలో చెప్తాను. ఇప్పుడు మనం ఏంటంటే మీకు ఒక చిన్న టిప్ చెప్తానని చెప్పాను కదా, మనకు సాంబార్ అనేది థిక్గా తర్వాత కింద చిక్కగా పైన నీళ్ళగా రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలంటే మనం ఉడకబెట్టుకున్న పప్పుని గ్రైండ్ చేసి వేసుకుంటే మనకు సాంబార్ అనేది ఈవెన్గా వస్తుందండి. ఇదే ఒక చిన్న టిప్ అండి, మేము ఫాలో అయ్యే ఒక చిన్న విషయం అండి. ఇదిగోండి మనకు సాంబార్ అనేది ఇలా ఈవెన్గా వస్తుంది, చిక్కగా వస్తుందండి, చాలా చిక్కగా వస్తుందండి. మనకి ఏ కన్సిస్టెన్సీలో కావాలనుకుంటే చిక్కగా వద్దంటే కొంచెం పలసగా కూడా చేసుకో. మా ఇంట్లో కొంచెం మీడియంగా తింటారు కాబట్టి నేను ఇలా ప్రిపేర్ చేస్తాను. చూడండి అంతా కంప్లీట్గా ముక్కలతోనే సాంబార్ ఉంటుంది, మనకు చాలా టేస్టీగా ఉంటుందండి. చిన్న చిన్న టిప్స్తో మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, టేస్ట్ అనేది చాలా డిఫరెన్స్ వస్తుందండి. చాలా చిన్న టిప్పే కానీ చాలా డిఫరెన్స్ వస్తుంది. ఎందుకంటే ఆ పప్పు అయితే గ్రైండ్ చేసి వేస్తామో కింద అడుగు పప్పు ఉండిపోయి పైన వాటరీ ఉండకుండా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇది ఒకసారి ట్రై చేయండి. ఇదిగోండి మనం చట్నీకి మిరపకాయలతో పాటు లైట్గా కొన్ని వెల్లుల్లిపాయలు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలు, సాల్ట్, కొబ్బరి అండి. కొబ్బరి మనం డైరెక్ట్గా పిల్లల్ని తినమంటే తినరు, కానీ ఇలా చట్నీలో వేసేసామనుకోండి హోటల్ స్టైల్లో చట్నీ ప్రిపేర్ అవుతుంది. చట్నీ కూడా చాలా టేస్టీగా వస్తుందండి.
ఇవన్నీ ఏంటంటే మనం ఆర్గానిక్గా తీసుకోవడం ఏంటంటే అలాంటి రైతులు మనకు దొరకడం వల్ల ఆర్గానిక్ అంతా మా ఇంట్లో ఇప్పుడు ఏంటంటే అన్ని ఒక్కటి కూడా వితౌట్ పెస్టిసైడ్స్ మేము తినగలుగుతున్నామండి. ఆర్గానిక్ ఫార్మర్స్ అందరికీ చాలా థ్యాంక్స్. మనకు టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి ఇందులో. కొబ్బరి ఇలా పొడవుగా కట్ చేసుకొని పెట్టుకొని ఇది కూడా వేసేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలి. మనకు కొంచెం పసుపు యాడ్ చేసే అలవాటు ఉంటుందండి. పసుపు యాడ్ చేయకపోతే మనకు హోటల్ స్టైల్ సేమ్ హోటల్లో ఎలా ఉంటుందో ఆ స్టైల్లో వస్తుందండి. నేను దీన్ని గ్రైండ్ చేసి చూపిస్తాను. కొబ్బరి ఇలా గ్రైండ్ చేసేసుకొని పల్లి పొడి చింతపండు వేసి గ్రైండ్ చేసుకుంటే చట్నీ రెడీ అవుతుంది. చట్నీ పోపులో జీలకర్ర, ఆవాలు, కొంచెం శనగపప్పు, మినపప్పు వేస్తే అక్కడక్కడ క్రంచిగా తగులుతూ చాలా బాగుంటుందండి. అంతేకాకుండా కరివేపాకు ఇంకా ఎండుమిర్చి కూడా మనం యాడ్ చేసుకోవచ్చు ఇందులో. ఫుల్ ఫ్రై అయిపోయిన తర్వాత కరివేపాకు, ఎండుమిర్చి వేసేసుకోవాలండి ఇందులో. మనకు చట్నీ అనేది ఇలా హోటల్ స్టైల్లో ప్రిపేర్ అయిపోతుందండి. కంప్లీట్గా హోటల్ స్టైల్లో ఉంటుంది మనకు. చూడండి ఇందులో మనం పోపు వేసేసుకుంటే చూడడానికి లుక్కబుల్గా ఉంటుంది, ఇంకా టేస్ట్ కూడా చాలా ఎమ్మీగా ఉంటుందండి. చూడండి మనకి ఇడ్లీ పిండి అనేది ఎంత బాగా పొంగిందో చూసారా. సేమ్ మన ఇడ్లీ ఎలా పొంగుతుందో అలాగే పొంగింది. దీన్ని మనం ఇడ్లీలు వేసుకొని చూస్తున్నాం ఇప్పుడు. చూసారా ఎంత పొంగిందో చూసారా. ఇక్కడ వరకు వచ్చేసింది కంప్లీట్గా, హాఫ్ ద పార్ట్ పొంగిపోయింది. కొంచెం చిన్న చిన్నగా వేసుకుంటే పిల్లలు కూడా ఇంట్రెస్టింగ్గా తింటారు. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. లావుగా వేసుకోకుండా కొంచెం చిన్న చిన్నగా వేసుకోండి. ఇదిగోండి ఇడ్లీ అనేది మనకి ఇంత స్మూత్గా వస్తుందండి. సేమ్ మనకు ఆ ఇడ్లీ ఎలా ఉంటుందో అదే ఇడ్లీ లాగా మనకి ఈరోజు వచ్చేస్తుంది అనమాట. కాబట్టి ఇలాంటి ఇడ్లీస్ మనం తింటాం, మనకు హెల్త్కి చాలా మంచిది. ఇడ్లీ ఎంత స్మూత్గా వచ్చిందో సేమ్ మనకు ఆ ఇడ్లీ ఎంత స్మూత్గా వస్తుందో అంత స్మూత్గా వస్తుందండి. మీరు డయాబెటిక్ ఉన్న వాళ్ళు జస్ట్ ఓన్లీ మిల్లెట్స్ తినేవాళ్ళు మిల్లెట్సే తినకుండా ఇలా ఇడ్లీ, దోశ కూడా చేసుకోవచ్చండి. దోశ కూడా నేను ఒకరోజు ప్రిపేర్ చేసి చూపిస్తాను మీకు. మనం కొర్ర ఇడ్లీ చేసుకున్నాం కదండి. ఈరోజు నా బ్రేక్ఫాస్ట్ ఏంటో చూపించేస్తాను, వచ్చేసేయండి. బాదం, బీట్రూట్ కీరా జ్యూస్, ఇడ్లీ, కొర్ర ఇడ్లీ, పల్లి కొబ్బరి పచ్చడి, అవిసెల పొడి, వేడి వేడి సాంబార్, అందులోకి నెయ్యి. నాకు బ్రేక్ఫాస్ట్ ఏంటో చూపించాను కదండి. ఇప్పుడు దాన్ని టేస్ట్ చేసి అది ఎలా ఉందో మీకు చెప్తాను. చూడండి మన కొర్ర ఇడ్లీ ఎంత ఫ్లఫీగా వచ్చిందో. దీన్ని మనం ఫస్ట్ బయట చట్నీతో ట్రై చేద్దాం. చాలా ఎమ్మీగా ఉందండి. నెక్స్ట్ అవిసెల పొడి, నెయ్యి. అది కూడా చాలా బాగుందండి. నెక్స్ట్ మనం చేసుకున్న సాంబార్ చాలా ఎమ్మీగా ఉంది. ఇలా అన్నీ హెల్తీగా చేసుకొని టేస్టీగా ఎంజాయ్ చేయండి. మన ప్లేట్ కలర్ఫుల్గా ఉంటుంది, మన కడుపు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. ఇలా ట్రై చేయండి. థ్యాంక్ యూ.